అయితే ప్రజ్ఞాత్మ ఉంది, సరేనండి, మా కనబడకపోయినా నమ్మతాం. ఈ ప్రజ్ఞాత్మతో ఎలా మాట్లాడాలి? చాలా సులభము. మీరు పక్క మనిషితో మాట్లాడినట్లుగా మాట్లాడండి. ఎదుటి మనిషితో మాట్లాడినట్టుగా మీరు కళ్ళు మూసుకొని, లేదా దేవుడు పటం ముందు మనం మాట్లాడుకుంటుండేవాళ్ళం ఒకప్పుడు, గుర్తుందా? గుర్తుందా? దేవుడి పటం ముందు నాయన అంటామా అనమా మనమా? మనం అంటాం కదా. అలాగే మీరు కళ్ళు మూసుకొని మీ ప్రజ్ఞాత్మతో పసిబిడ్డ మాట్లాడినట్టుగా మాట్లాడండి. అర్థమైందా? మీకు ఏం కావాలో మీకు తెలిసి పక్క మనిషితో ఎలా మాట్లాడతారో అలా మీరు మీ భావాలని మీ ప్రజ్ఞాత్మకి చెప్పుకోండి. ప్రజ్ఞాత్మను ఎలా ఊహించుకోవాలి? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. సాయిబాబా లాగా ఊహించుకోవాలన్నా, వెంకటేశ్వర స్వామి లాగా ఊహించుకోవాలన్నా, మీలాగే మీరు ఊహించుకోండి. ఈజీ కదా. కళ్ళు మూసుకొని మిమ్మల్ని మీరు ఎదురుగుండా ఊహించుకోండి. అది మీ ప్రజ్ఞాత్మ. ఆ ప్రజ్ఞాత్మకి మీరు చెప్పుకోండి. మీ మీ యొక్క మీకు ఏం కావాలో అది చెప్పుకోండి. నేను సంతోషంగా జీవించాలనుకుంటున్నాను, ఆనందంగా జీవించాలనుకుంటున్నాను. ఇప్పటికీ ఎంతో జీవితం అయిపోయింది. కనీసం ఇప్పుడైనా నేను సంతోషంగా, ఆరోగ్యంగా, ఆనందంగా, సంతృప్తిగా పక్క వాళ్ళకి ఇవన్నీ పంచుతూ, నేను వాటిని అనుభవిస్తూ, అందరికీ ఆనందాన్ని పంచుతూ జీవించాలి. అర్థమవుతుంది? ఏదో మిగతా జీవితం అంతా ఎట్టో గడిచిపోయింది. ఓపుకునింది, పనులు చేసాం, కష్టపడ్డాం, నష్టపోయాం, అన్నీ అయిపోయినాయి. ఇకనైనా నేను తృప్తిగా జీవించాలి అని నిన్ను నీ నీ రూపాన్ని ఎదురుగుండా కళ్ళు మూసుకొని ఊహించుకొని మీరు దానికి హృదయపూర్వకంగా చెప్పండి, విశ్వాసంతో చెప్పండి. నువ్వు పక్కింటి ఆమె దగ్గరికి పోయి ఎంత విశ్వాసం చెప్తావు, అక్క నువ్వే సహాయం చేయాలక్క, ఇంకెవరు చేయలేరక్క, నువ్వు చేయగలవక్క, అక్క నాకు తెలుసు అక్క, నీ మీద నాకు నమ్మకం ఉండదక్క, నువ్వు చేయగలవక్క అని మనం ఎంత చక్కగా పక్కింటి ఆమెతో చెప్తామో, అర్థమైందా? ఆ పక్కింటి ఆమెను సృష్టించింది కూడా పరమాత్మే. అలా నీ నీ ప్రజ్ఞాత్మకి నువ్వు హృదయపూర్వకంగా, ఈ హృదయపూర్వకంగా అనే మాటకి అడ్డుపడేది అహంకారం. అర్థమవుతుందా? నిజాయితీగా నమ్మి చెప్పండి. నువ్వు ప్రజ్ఞాత్మకి ఏ మాటల్లో చెప్తావో అవే సంకల్పాలు, ఇంక వేరే అవసరం లేదు సంకల్పాలు నీకు. ఇప్పుడు నేను చెప్పానే పక్కింటి అక్కకి, అలా చెప్పండి, హృదయపూర్వకంగా చెప్పండి. అంటే హృదయపూర్వకంగా అంటే ఇంకా విడమర్చి చెప్తాను, నిజంగా నువ్వు కోరుకునే కోరికను తెలియాలి అక్కడ. అర్థమవుతుందా? ఏదోలా అడిగితే వస్తే వస్తాయి, ఏదో తాయెత్తి కట్టుకుంటూ వస్తాయి అన్నారు, ఆ టైపు డ్రామా ఆడకూడదు. లేదు, నాకు ఆ డబ్బు వస్తే నేను ఆనందంగా జీవిస్తాను, నేను ఇవ్వాల్సిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తాను, ఆ మనుషులంతా చక్కగా మారితే నేను కూడా మారుతాను, నేను ఇక మీదట ఆనందంగా జీవించాలనుకుంటున్నాను నా చుట్టూ ఉన్న మనుషులతో. అర్థమవుతుందా? అది ఆ కోరిక నీకు ఎంత బలంగా ఉంటుందో అప్పుడు నువ్వు హృదయపూర్వకంగా చెప్తావు. ఆ కోరిక బలంగా లేనప్పుడు ఏం చేస్తాం అంటే, బలంగా ఉందని భ్రమలో జీవిస్తుంటాం మనం. జన్మ గడిచిపోతూ ఉంటది. భ్రమలో జీవిస్తూ వాళ్ళ మీద చాడీలు, వీళ్ళ మీద చాడీలు, లేకపోతే వీళ్ళంతే వాళ్ళంతే నేనింతే ఇట్లా గడిపేస్తారు.